నువ్వు ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మనందరి జీవితాలు మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి నువ్వు హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టి ప్రాజెక్ట్లో మేడిగడ్డ బ్యారేజే గుండకాయని నువ్వే పదే పదే చెప్పి ఆ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? ఓకే, 21 అక్టోబర్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? కేసీఆర్. అరే మేము అధికారంలో వచ్చింది ఎవరు? ఎప్పుడు? డిసెంబర్ 7వ తారీఖు. నువ్వు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వేం చేసినావు? నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను రిపేర్ చేస్తాను. అసలు నువ్వెవరు మాట్లాడడానికి? ఇప్పుడు నీ వల్లనే వైఫల్యం, నీ వల్లనే తెలంగాణ నాశనం అయిపోయింది, నీ వల్లనే ఇరిగేషన్ నాశనం అయిపోయింది, నీ వల్లనే పవర్ సెక్టర్ నాశనం అయింది. నువ్వు ఇప్పుడు నేను వచ్చి రిపేర్ చేస్తా అంటే అదేమన్నా దానికి ఏమైనా సార్థకత ఉంటుందా? సరే, 2 నిమిషాలు మీకు మేడిగడ్డ బ్యారేజ్ కొంత ఓవర్ ఇవ్వాలి మీకు. ఇప్పుడు సరే, ఈరోజు నేను ఇరిగేషన్ మినిస్టర్ అయి ఉండొచ్చు, కానీ నేను ఇరిగేషన్ మినిస్టర్ కాకముందు కూడా నేను పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి కానీ అపోజిషన్ ఎమ్మెల్యే కానీ ఇరిగేషన్ సెక్టర్ చాలా క్లోజ్గా స్టడీ చేసేవాడు. ఈ రోజు వరకు కూడా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అబాండన్ చేయడానికి వదిలేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి 38,000 కోట్ల ప్రాజెక్టుని నువ్వు 80,000 కోట్లకు తీసుకుపోయి అది చేయడం ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లాజికల్, ఇర్రాషనల్. అసలు అది పూర్తిగా కమిషన్ల కకృతి కొరకే అని చెప్పి నేను ఆన్ రికార్డ్ కూడా చెప్తున్నా. ఇప్పుడు మేము మినిస్టర్ కదా, మేమే నడిపిస్తున్నాం కదా, అన్ని రికార్డ్స్ పరిశీలించినాం, ఎక్కడ కూడా ఒక లాజికల్ రీజన్ లేదు. ఇంకో విషయం చెప్పాలి, 80,000 కోట్లకి కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అప్రూవల్ ఇచ్చింది 80,000 crores. ఇప్పుడు ఎంత అవుతుంది మీకు ఆశ్చర్యపోతారు. సరే, 38,500 కోట్లకి అప్రూవ్ అయిన ప్రాజెక్టు ఏది? ప్రాణహిత చేవెళ్ళ 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. ఆ తర్వాత వీళ్ళు పెంచి 80,000 కోట్లకి వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారు. 80,000 కోట్లకి అప్రూవల్ తీసుకుంటే ఆ కాస్ట్ కన్నా పూర్తి చేసినరా అంటే ఇప్పుడు 94,000-95,000 కోట్లు ఖర్చు పెట్టినాము, మొత్తం ఆయకట్టు వచ్చింది 1,00,000 ఎకరాలు కూడా లేదు కొత్త ఆయకట్టు. అదొక నిజమైతే ఇప్పుడు సిఏజీ ఇతర రిపోర్ట్స్ యొక్క సైంటిఫిక్ అనాలిసిస్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి 1,50,000 కోట్లు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయినాక అన్ని పంపులు నడిపేయడానికి ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రిసిటీ బిల్లే ఎవ్రీ ఇయర్ 10,000 crores అవుతుంది. సార్, ఇదంతా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు.